నేటి సంఘము దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేత నడిపించబడాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపును దేవుడు మనకి ఇచ్చాడు. మనకు అనుదిన జీవితాలలో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మన జీవితాల్లో ఉంటే, పరిశుద్ధాత్మ చేత మనము అభిషేకించబడి నడిపించబడి ముందుకు కొనసాగితే, ఆ పరిశుద్ధాత్మ తండ్రి మన యొక్క అనుదిన జీవితాలలో, మన భక్తి జీవితాలలో, మన ఆత్మీయ జీవితాలలో ఆయన ఎలాగూ క్రియారూపాన్ని దాలుస్తారో ఒక సందర్భాన్ని మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనకు కలిగేటువంటి లాభాలేంటో ఒక 3 విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మన యొక్క బైబిల్ గ్రంథాలు తెరచి అపోస్తల కార్యములు 2వ అధ్యాయానికి వచ్చినట్టయితే అక్కడ ఒక సందర్భం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ దగ్గర నుంచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత 10 రోజులు మేడగదిలో 120 మంది అలాగే అపోస్తులందరూ కూడా కలిసి పరిశుద్ధాత్మిక కుమ్మరింపు కొరకు, వాగ్దానము చేయబడినటువంటి దేవుని యొక్క సంఘ ప్రారంభము కొరకు వారు ఉపవాసం ఉండి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. వారు అలా 10 దినాలు పగలు రాత్రి ఉపవాసం ఉండి ఏక మనసుతో ఎడతెగక దేవునికి ప్రార్థన చేస్తూ, అయ్యా మీరు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క దర్శనమును, వాగ్దానం చేసినటువంటి ఆ ఆలోచనను నెరవేర్చండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండగా 2వ అధ్యాయంలో ఓ సందర్భం జరిగింది. ఏంటి ఆ సందర్భం అంటే, వారు ప్రార్థించుచుండగా మేడగదిలో అలా ఉంటుండగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింప జరిగింది. అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్ముడు విభాగింపబడి ఒక్కొక్కరిని తాగుచుండగా ఇప్పుడు వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వారే అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారు. దేవుని యొక్క మహిమలను, దేవుని కార్యాలను వివరించడం ప్రారంభించారు. 120 మంది వారు అన్య భాషలు, ఇతర భాషలు మాట్లాడుతుంటే, ఇతర భాషలలో దేవుని ఆరాధిస్తుంటే, ఇతర భాషలలో దేవుని స్తుతిస్తూ దేవునికి పాటలు పాడుతుంటే, ఆ కోతల పండగకి వచ్చినటువంటి, ఆ పెంటెకొస్తు పండుగకి ఆచరించడానికి వచ్చినటువంటి ఆ పరిసర ప్రాంతాలలో, పరిసర దేశాలు ఉన్నటువంటి యూదులందరూ కూడా అక్కడ చేరి, ఏమిటి ఇంత శబ్దం, అరే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 120 మంది వారు వారి ఇష్టానుసారంగా, వారు నచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా కేకలేస్తున్నారే, ఏమిటి కేకలు, ఏమిటి శబ్దాలు, ఏమిటి కరుపులు, ఇలా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమవుతుందో చూద్దాం అని అందరు కూడా అక్కడికి గ్యాదర్ అయిన సందర్భం అక్కడ మనం చూడగలుగుతున్నాం. అలా గ్యాదర్ అయినప్పుడు వారు ఏమయ్యారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆలోచన చేసినట్టయితే అక్కడ మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 6వ వచనములో ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా చేరి, ఏం చేశారంటే జనులు గుంపులుగా చేరి వారు మరి ఈ ఇక్కడ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుకున్నారు. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ మనం ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు ఈ శబ్దము కలగగా వారు అరుస్తున్న అరుపులు ఏమిటి, కేకలు ఏమిటని వచ్చారు. ఆ శబ్దం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్న 120 మందికి కూడా వారు జస్ట్ ఏదో కేకలేయడం లేదు, ఏ ఊరికే కేకల బాగా అరుపులు అరవడం లేదు. వారు ఏం చేస్తుంటే ఆ ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని, ఎవరైతే వింటున్నారో వారి స్వభాషలో వీరు మాట్లాడటం వారు విని ఏం చేస్తారంటే కలవరపడ్డారండి. అంటే ఆందోళన కలిగింది. కలవరం ఎప్పుడు కలుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏమవుతుంది అనే ప్రశ్న ఎప్పుడైతే ఉద్భవిస్తుందో ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే మన జీవితాలలో కలవరం కలుగుతూ ఉంటుంది, వరీస్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ కలవరంలో మనం ఏంటో అటు ఇటు తిరుగుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం, ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వీరు మాట్లాడుతున్న మాట ఏంటి వీళ్ళకి అర్థమవుతుంది, తమ భాషలోనే మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్న మాట వింటున్నారు, కానీ వారి హృదయాల్లో కలవరం కలిగింది. ఏంటివి, ఏంటి దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీని నెక్స్ట్ పరిస్థితి ఏంటిది, ఏంటి ఇలా మాట్లాడుతున్నారంటే వీడు పలానా వాడు కదా, వీడికి ఈ భాష ఎలా వచ్చు, ఇతనికి ఈ భాష రాదు కదా, ఇతను దీన్ని ఎరుగడు కదా, ఇలా మాట్లాడుకో కలవరం చెందుతూ ఆందోళన చెందుతున్నారు. అలా ఆందోళన చెందినటువంటి వారే 11వ వచనంలో ఏమని చెప్తున్నారో చూద్దాం. చూడండి, క్రేతీయులు, అరబ్బీయులు మొదలైనటువంటి మనమందరమును
వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పకూడదు. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే వాక్యాన్ని 6వ వచనంలో తమ స్వభాషలోనే వారు మాట్లాడటం విన్నారు కానీ కలవరపడ్డారు. కానీ 11వ వచనంకి వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే ఆ క్రేతీయులు, అరబీలు మొదలైన వారందరూ ఏమంటారంటే వీరు మన భాషలతో దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించుచున్నారని చెప్పుకున్నారు. కలవరమెల్లా ఇప్పుడు ఏమైందంటే క్లారిటీకి వచ్చింది, కలవరము ఒక స్పష్టతకు వచ్చింది, కలవరం కలిగింది, అయోమయం కలిగింది. ఏంది అర్థం కాని పరిస్థితి, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు తెలియని పరిస్థితి. ఇప్పుడు కలవరము ఎక్కడికి నడిపించిందంటే క్లారిటీకి నడిపించింది, స్పష్టతకు నడిపించింది. ఏం జరుగుతుంటుంది ఈ మధ్యలో అంటే వారు కలిగిన కలవరము మరి స్పష్టతకి ఎలా తీసుకొచ్చింది, క్లారిటీకి ఎలా తీసుకొచ్చింది అంటే ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనం చదివితే, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతోనే జరిగే క్రియలు అన్నమాట. పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో జరిగినటువంటి కార్యాలు ఏమిటి? మొదటి కార్యం అంటే ఆ ఆత్మ ఒకరికి అన్య భాషలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్ముడే ఏం చేశారు అంటే భాషలను అర్థము చేసుకోగలటువంటి వివరించగలటువంటి శక్తినిచ్చాడు. అంటే 6వ వచనం కలవరం కలిగినప్పుడు ఇదేంటో ఏంటని గుసగుసలాడుకుంటున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు తన క్రియను అక్కడ జరిగించి వారి చెవులతో వింటున్నటువంటి ఆ భాష యొక్క అర్థమేంటో, ఆ మాటల యొక్క గూఢార్థం ఏంటో వారికి అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్ముడు వారి పట్ల క్రియ జరిగించారు. కాబట్టి ఇప్పుడు వారు అంటున్నారు దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు వివరిస్తున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘ పరిచర్లో, నీ యాత్రలో, నీ నడవడికలో, నీ పరిస్థితిలో, లేకపోతే నీకు మరి జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క భవిష్యత్తు గురించి, నీ పిల్లల గురించి కానీ నీకు కలవరము కలిగినప్పుడు, అయోమయం నీకు కలిగినప్పుడు ఇప్పుడు నీకు కావాల్సినటువంటి సహాయకుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం నీకు అవసరము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం పొందుకుంటావో, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయం చేత నువ్వు నడిపించబడతావో, నీ కలవరాన్ని దేవుడు క్లారిటీగా మార్చేస్తాడు. ఆయన నీ కలవరం అంతా కూడా దేవుడు ఒక రకమైనటువంటి ఒక నిరీక్షణతో మార్చేస్తాడు. దేవుడు నీ ప్రతి కలవరం కూడా ఎగిరిపోతుంది. ఇక్కడ నేటి ఆ అంచెదిన సంఘానికి మరి కలవరం కలుగుతుంది. వ్యక్తుల మాటలు బట్టి, పరిస్థితులు బట్టి, లేకపోతే ఎదురవుతున్న స్థితిని బట్టి, ఆయా వ్యక్తుల యొక్క మరి ఛాలెంజ్లు బట్టి, లేకపోతే ఆయా వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి కలవరం చెందుతున్నావేమో. అయితే నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి కలవరం చెందుతున్నావా? నీ బిడ్డల భవిష్యత్తును గురించి కలవరం చెందుతున్నావా? లేదా నీ జీవితంలో నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని కలవరం చెందుతున్నావా? అయితే నువ్వు కలవరం చెందవలసిన అవసరం లేదు, నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయోమయ పరిస్థితిలో ఉంటే కనుక అయోమయం చెందవలసిన అవసరం లేదు. నీకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ తండ్రి సహాయాన్ని కోరి, పరిశుద్ధాత్మ తండ్రికి నీ ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ తండ్రి నా పట్ల ఈ కార్యము జరిగించని నేను ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్ముడే నీ యొక్క అయోమయాన్ని తొలగింపచేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మధ్య క్రియ జరిగించారో, ఇప్పుడు కురేని వాడైనా, లిబియా వాడైనా, లేకపోతే పాల్తీయుడైనా, మాధీయుడైనా, యాలామీయుడైనా, మెసోటోమియా వాడైనా, లేకపోతే కపదోకియా, పొంతు, ఆసియా, పృగియా, ఎవరైనా సరే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి ఒకే మాట మాట్లాడుకున్నారు. ఏంటంటే వీరు మన భాషలలో దేవుని కార్యాలు వివరించుచున్నారు. వాళ్ళ మాట ఒకటైంది, వాళ్ళ అభిప్రాయం ఒకటైపోయింది, వాళ్ళ యొక్క అందరి యొక్క డిస్కషన్ లేదా చర్చ ఒకటే అయిపోయింది. అంటే అసమానత తొలగిపోయి ఒకే అభిప్రాయానికి వచ్చారు, ఒకే మాటకు వచ్చారు అనమాట. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు వల్ల కలుగుతున్నటువంటి రెండవ సహాయం ఏంటంటే అసమానతను తొలగింపజేస్తాడు. నిజం, మన సంఘాలు, మన కుటుంబాలలో, మన పరిస్థితులలో అసమానతలు ఉంటే కనుక, లేకపోతే డిఫరెన్సెస్ ఉంటే కనుక, నిజమే, లేకపోతే భేదాలు ఉంటే కనుక ఇవన్నీ తొలగిపోవాలంటే ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటయ్యా అంటే నీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఒకటి అయోమయం తొలగించాడు ఆయన, 2 అసమానత తొలగించాడు ఆయన. ఇప్పుడు 3వదిగా ఏం జరిగింది అంటే ఆరంభానికి ద్వారం తెరుస్తాడు ఆయన.
చూద్దాం, చూడండి. ఆ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, తత్వ 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇప్పుడు పేతురు ఆ 11 మంది శిష్యులు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. అలా బోధించిన తర్వాత, వాక్యాన్ని వివరించిన తర్వాత 36వ వచనంకి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పేతురు దగ్గరకు వచ్చారు, అపోస్తుల దగ్గరకు వచ్చారు. అయ్యా, మారు మనసు పొందుటకు మేమేమి చేయాలి? పాప క్షమాపణ కొరకు మేమేం చేయాలి? మీరు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ కొరకు మేమేం చేయాలి అని వారు నోరు తెచ్చి ప్రాధేయపడి అడుగుతున్నారు. అడిగితే వాళ్ళు చెప్పారయ్యా, ఏమి లేదు, మీ పాప క్షమాపణ నిమిత్తం మీ పాపాలు ఒప్పుకొని, యేసు ప్రభు దేవుడని మీరు ఒప్పుకొని, యేసు ప్రభు రక్షకుడని, ఆయన దేవుడని అంగీకరించి మీరు బాప్తీసం తీసుకున్నంటే ఆ రోజంటే ఇంచుమించుగా 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. అనగా పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారా కలిగినటువంటి 3వ లాభం ఏంటంటే ఆరంభము, ద్వారము తెరవబడింది. ఆరంభానికి ద్వారం తెరవబడింది. నిజమే, అంతవరకు స్టార్ట్ అవ్వలేదు, అసలు బిగినింగ్ అవ్వలేదు, ప్రారంభించబడలేదు. అసలు ఇది ఎలా ప్రారంభించాలి, ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, లేకపోతే ఈ యొక్క వ్యవసాయం ఎలా ప్రారంభించాలి, లేదా ఈ ఉద్యోగాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలాంటి నేను ట్రయల్స్ చేయాలి, ఎట్లా నేను దీన్ని ముందు కొనసాగించాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా ప్రారంభించాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి నీకు కూడా ఎవరి సహాయం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. కాబట్టి నా యొక్క మాటలో చివరి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అంచె దినాలు ఉన్న సంఘానికి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. అరణ్యంలో సంఘానికి ధర్మశాస్త్రము, ఆ జీవవాక్యము, సాక్ష్యపు గుడారం ఎలాగైతే ఇచ్చి దేవుడు వారిని వాగ్దాన దేశం నడిపించాడు, అంచె దినం ఈ సంఘము కూడా ఈ లోకమనే ఐగుప్తు నుండి ఇప్పుడు ఎక్కడ ప్రయాణం అవ్వాలంటే వాగ్దాన దేశమైనటువంటి పరలోక పట్టణానికి ప్రయాణం వెళ్తూ ఉండాలి. ఈ వెళ్తున్న ప్రయాణపు మధ్యలో నీ జీవితంలో అయోమయం ఏర్పడుతూ ఉంటుంది, నీ జీవితంలో అసమానతలు ఏర్పడుతూ ఉంటాయి, నీ జీవితంలో ద్వారాలు ఎలాగూ తెరవలో అని తెలియక మూసుకుపోయిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఉన్నట్టయితే కనుక నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ, నీ మనసులో కానీ, నీ పరిస్థితిలో కానీ, నీ స్థితిలో కానీ అయోమయమా, అసమానతలా, ఎలాగూ స్టార్ట్ చేయాలో, ఎలాగూ ప్రారంభించాలో నీకు అర్థం కాని పరిస్థితా? అయితే నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటంటే మోకరించి పరిశుద్ధాత్మ తండ్రి నాకు సహాయం దయచండి, పరిశుద్ధాత్మ తండ్రి నా జీవితంలో ఉన్నటువంటి ఈ అయోమయం ఎలా తొలగించబడాలి, ఈ అసమానతలు ఎలా తొలగించబడాలి, ఇది ఎలాగూ ప్రారంభించాలి, ఏం చెయ్యాలి, నాకు సహాయం దయచండి, నాకు ద్వారం తెరవండి, నాకు కృప చూపించండి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో పరిశుద్ధాత్మ సహాయము నీ జీవితంలో ఆ అయోమయం తొలగించి అసమానతను తొలగింపజేసి ఆరంభమును దేవుడు నీకు ద్వారం తెరుస్తాడు. విశ్వసించినట్లయితే కళ్ళు మూసుకోండి, ప్రార్థన ఏకీభవిద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన నాతో పాటు కూడా కలిసి చేయి. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పరిచయలో, నీ వ్యక్తిగత పరిస్థితిలో అయోమయమా, అసమానతల అయితే ప్రారంభించిన పరిస్థితి ఒక్క నిమిషం దేవుని అడుగు. పరిశుద్ధాత్మ తండ్రి నీ సహాయం నాకు అనుగ్రహించు ప్రభువా, నీ బలము నాకు ప్రసాదించండి, నీ కృప నాకు దయచండి, నీ యొక్క జ్ఞానమును నాకు అనుగ్రహించండి, నీ సహాయంతో నన్ను నడిపించండి అని ఏ పరిస్థితి నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ పరిస్థితి ఎలాంటి కలవరాన్ని నీకు కలగజేస్తుందో ఆ పరిస్థితిని ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి చేతులకు అప్పగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా గడిచిన దినాలన్నీ కూడా మమ్మల్ని మీరు కాచి కాపాడి ఈ సమయమందు నీ వాక్యం ద్వారా మాతో కొన్ని విషయాలు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలునైనా. నిజమేనైనా అంచె దినములోన ఈ సంఘము ప్రభా ఐగుప్తు అనేటువంటి ఈ లోకము నుండి నైనా వాగ్దాన దేశమైన పరలోకానికి ప్రయాణమ వెలుచుండగనైనా మార్గంలో అయోమయము, అయా అసమానతలు, అయా ఆరంభించలేని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మీరు ఎలాగూ వాటిని తొలగించి ఒక నూతన కార్యాన్ని, మార్గాన్ని సరళం చేస్తారు మాతో స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు వింటున్న నీ ప్రియ బిడ్డలందరూ కూడా బలపరచండి ప్రభువా, ధైర్యపరచండి ప్రభువా.
ఈ అరణ్య యాత్రలో లేకపోతే ఈ లోకం అంటే ప్రభావ ఈ యొక్క యాత్రలో వారు ఎక్కడ సన్నగిల్లిపోకుండా, ఎక్కడ విశ్వాసంలో దిగజారిపోకుండానైనా నీ పరిశుద్ధాత్మ సహాయంతో బలపరచండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అట్టి కృపా సహాయము నీ బిడ్డలందరికీ మెండుగా దయచేయమని, నీ కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మాకు తెలియచేయండి. నా యొక్క ఫోన్ నెంబర్ 9848908651. మాది ముక్కామల. నా పేరు చినరాజు. ఆశీర్వాదం. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుని ప్రేమ, మన కొరకు తన ప్రాణం అర్పించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన రాకడికే మనం సిద్ధపరచు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు మీ కుటుంబానికి తోడే నడిపించి నూతన కార్యము జరిగించునుగాక. ఆమేన్.